Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube ఛానల్. సో ఈ రోజు అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఏపీఎస్సి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఈ రోజు నుంచి ఓపెన్ అవుతాయని మన నోటిఫికేషన్లో అయితే చెప్పారు. సో అసలు ఓటీపీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు అయితే ఓటీపీఆర్ ఐడికి అనేది మాత్రం రిజిస్టర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ అయితే అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలని నేనైతే ఫాస్ట్గా చెప్పేస్తాను. సో మీరు ఇలా గూగుల్ ఓపెన్ చేస్తున్న వెంటనే ఏపీఎస్సి అని అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఏపీఎస్సి అని అయితే ఎంటర్ చేసి ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఫస్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అయితే మీకు ఫస్ట్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ లింక్లో ఆ లింక్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ అనేది అఫీషియల్గా ఇక్కడ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ మీకు లాగిన్ అంటే ఒకవేళ మీకు ముందుగానే అకౌంట్ అనేది ఉంటే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సో మీకు యూజర్ అనేది ఏపీతో స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఏపీ సమ్ 10 సంథింగ్తో అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఇంతకు ముందు కనుక డాక్యుమెంట్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఇంతకు ముందు ఏపీఎస్సి రాస్తే మీకు ఓటీపీఆర్ ఐడి అనేది ఉంటుంది. ఇక్కడ దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఇక్కడ పాస్వర్డ్ చాలా మంది అడుగుతుంది, ఏంటి అంటే అన్న నాకు పాస్వర్డ్ గుర్తులేదు, ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫర్గాట్ పాస్వర్డ్ అని వెంటనే క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి ఉంది కాబట్టి మీకు ఎటు యూజర్ ఐడిని ఎంటర్ చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేయండి. ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏది ఉంటుంది, ఏ మంత్లో ఉంటే ఆ మంత్ ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఏ మంత్ అయితే ఇయర్ కానీ మంత్ కానీ డేట్ ఫిల్ చేసుకోండి. తర్వాత క్యాప్చా సేమ్ ఇది ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అనేది కొట్టండి. మీకు ఓటీపీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీకు పాస్వర్డ్ అనేది మీకు కొత్తగా రీజనరేట్ అయ్యి మీ మెయిల్కి కానీ మీ మొబైల్కి కానీ వస్తుంది. తర్వాత మీరు వెంటనే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ అన్న నాకు ఓటీపీఆర్ ఐడియే అసలు ఉంది కానీ హాల్ టికెట్స్లో కానీ ఎక్కడో తెలియట్లేదు, హాల్ టికెట్స్ అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు అన్న, ఈమెయిల్ ఐడి ఇచ్చాం కూడా తెలియట్లేదు అని అంటే మీకు ఇక్కడ రికవర్ ఓటీపీఆర్ ఐడి అని ఇక్కడ కనిపిస్తుంది కదా, రికవర్ ఓటీపీఆర్ దీని మీద క్లిక్ చేయండి. సో రికవర్ ఓటీపీఆర్ అంటే మీ ఓటీపీఆర్ ఐడి అనేది మీకు తెలియకపోతే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎలా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయండి. సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 1999 అనుకోండి, మార్చ్ 17 అనుకోండి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్లో ఉంటుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. మీరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇది మాత్రమే క్లిక్ చేయండి. డిపార్ట్మెంటల్ అయితే మాత్రం క్లిక్ చేయొద్దు, ఎందుకంటే అది డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట, మనం కాదు. మనం ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని పెట్టండి. సో ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీది ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్, నేను ఎగ్జాంపుల్కి ఇది ఇచ్చాను, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే అది. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి, లేకపోతే ఈ స్టార్ మార్క్ అనేది అయితే కాదు, మీకు వెంటనే అనేది సెర్చ్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ కింద ఒక ట్యాబ్లర్ ఫామ్లో మీ ఓటీపీఆర్ ఐడి అనేది పాత్ మీద ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. సో మీ ఓటీపీఆర్ ఐడి వచ్చేస్తుంది. ఇక్కడ ఓటీపీఆర్ ఐడి వచ్చింది కాబట్టి మీకు పాస్వర్డ్ గుర్తులేకపోతే మళ్ళీ ఇందా చెప్పాను కదా ఫర్గాట్ పాస్వర్డ్ అని, అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఈ 3 కానీ ఫిల్ చేయండి లేదా ఈ 2 కానీ ఫిల్ చేసి సెర్చ్ అనేది కొట్టండి. మీకు ఇక్కడ కింద ఇక్కడ ట్యాబ్లర్ ఫామ్లో ఓపెన్ అయిపోయి మీకు ఇక్కడైతే ఓటీపీఆర్ ఐడి అనేది మీకు చూపిస్తుంది. సో ఇప్పుడు నేనైతే మాత్రం మీకు అసలు ఓటీపీఆర్ ఐడి ఫ్రెండ్స్, ఓటీపీఆర్ అసలు ఎలా మీరు అసలు కొత్తగా నా దగ్గర అసలుకి ఓటీపీఆర్ ఐడి లేదు, అసలు నేను ఇంతవరకు అసలుకి ఎగ్జామ్ రాయటమే ఫస్ట్ టైం, ఇంతవరకు నేను ఎప్పుడూ రాయలేదు, నా డిగ్రీ అప్పటికి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి రాయలేదు. ఒకవేళ మీరు ఇప్పుడే కనుక డిగ్రీ అయిపోయి 1 or 2 years 3 years అయిపోతే మాత్రం నేను ఫ్రెష్గా అప్లై చేసుకుంటే ఇది లాగిన్ ఐడి అని కనిపిస్తుంది. ఈ లాగిన్ అనేది క్లిక్ చేయండి. ఈ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇది కాదు ఫ్రెండ్స్, హోమ్ మీదకి వెళ్ళండి. ఫస్ట్ హోమ్ మీదకి అయితే క్లిక్ చేయండి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 1 minute ఫ్రెండ్స్ లోడ్ అవుతుంది. ఇక్కడ దాకా వచ్చేసింది. ఇదిగోండి
ఇలా అయితే మీకు రైట్ సైడ్లో ఇలా చూపిస్తుంది, 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్, డౌన్లోడ్ హాల్ టికెట్ అని, వ్యూ రెస్పాన్స్ షీట్ ఇవన్నీ కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడైతే ఫస్ట్ టైం అయితే మీరు అసలు ఇప్పుడు ఫ్రెష్గా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నట్లయితే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈ ఫస్ట్ బాక్స్లో ఉంది కదా న్యూ రిజిస్ట్రేషన్, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్స్ ఈజ్ రిక్వెస్టెడ్ టు నోట్ ది ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి జనరేటెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫర్దర్ పొజిషన్. మీకు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా, అదైతే ఓపెన్ అవుతుంది. సో మీరైతే దాన్ని నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓటీపీఆర్ వన్స్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ as కన్ఫర్మ్డ్, నో ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఒక్కసారి ఓటీపీఆర్ అనేది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అదే మీకు ఇంకా ఏ ఎగ్జామ్ అయినా సరే, మీకు తర్వాత గ్రూప్ 1, ఇప్పుడు గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 1 కానీ, ఈ ఏపీఎస్సికి సంబంధించిన ఏ పోస్ట్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ ఏవైనా సరే, తర్వాత మీకు ఆ ఒక్క ఓటీపీఆర్ ఐడి ఉంటే చాలు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మాత్రం ఈ ఓటీపీఆర్ అనేది మాత్రం మ్యాండేటరీ ఫ్రెండ్స్, ఎవరికైనా సరే ఎగ్జామ్. సో ఫస్ట్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, బేసిక్ డీటెయిల్స్లోకి అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్, ఇది కొంచెం నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి బర్త్, మీ 10th క్లాస్లో ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది కొంచెం ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. మీకు డేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలాగా, మంత్ అయితే ఎలాగా, ఒకవేళ మీరు ఇయర్ అనుకుంటే మళ్ళీ క్లిక్ చేయండి. ఇదిగో ఇయర్ అనేది ఇలా క్లిక్ అవుతుంది. సో మీరు దాన్ని బట్టి మీరు అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ కానీ ఇదైతే ఇవ్వండి, ట్రాన్స్జెండర్. సో డిస్టిక్, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ ఓన్లీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అవి మాత్రం ఉన్నాయి, 13 డిస్ట్రిక్ట్స్. ఇంకా 26 డిస్ట్రిక్ట్స్ అనేవి అయితే ఇంకా ఓపెన్లోకి రాలేదు. కాబట్టి మీరు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, కర్నూలు కానీ, గుంటూరు ఏదంటే అది ఓల్డ్ది. న్యూ అయితే మాత్రం ఇక్కడైతే ఆప్షన్స్లో ఇవ్వలేదు. సో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో మండల్, మీ మండల్ ఏదైతే ఉందో, సపోజ్ మీరు గుంటూరు ఇచ్చారు అనుకోండి, మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలం అమరావతి, బాపట్ల, బెల్లంకొండ, చేబ్రోల్, సో ఏదైతే ఉంటే చిల్లూరుపేట, ఏదైతే ఉంటే మీరు ఏ మండలం అయితే ఆ మండలం అయితే ఇచ్చేసేయండి. తర్వాత విలేజ్, మీ విలేజ్ అంటే మీ విలేజ్ పేరు అయితే ఇచ్చేసేయండి. సో కమ్యూనిటీకి అయితే మీరు బీసీఏనా, బీనా, సీనా, ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఎస్సీ ఏదైతే ఉంటే అదైతే ఫిల్ చేసేయండి. వెంటనే మండల్. సో ఇక్కడ అనేది ఓపెన్ అయిపోయింది చెప్పాను. సో ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ అయితే మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ మదర్ నేమ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. సో మదర్ టంగ్, మీ మదర్ టంగ్ అనేది మనం జనరల్గా మన ఏపీలో తెలుగు మాట్లాడదాం కాబట్టి తెలుగు అనేది ఎంటర్ చేయండి. మదర్ టంగ్, ఒకవేళ మీ మదర్ టంగ్ ఏది ఉంటే అదైతే ఎంటర్ చేయండి. సో రిలీజియన్, మీరు క్రిస్టియన్, హిందువా, ముస్లిం ఏది ఉంటే అది ఎంటర్ చేసేయండి. సో మార్క్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి మీ పుట్టుమచ్చలు ఫ్రెండ్స్, మీ పుట్టుమచ్చలు ఏవైతే ఉంటే అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో ఈమెయిల్ ఐడి, మీరు ఈమెయిల్ ఐడి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ కమ్యూనికేషన్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ రావాలన్నా కానీ మీ వర్కింగ్లో ఉన్నదైతే ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ అయితే ఇక్కడ చేయండి. సో అలాగే మీ వర్కింగ్ మొబైల్ నెంబర్, ప్రజెంట్లో మీకు ఏదైతే కమ్యూనికేషన్కి వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ కనిపిస్తుంది అదర్ డీటెయిల్స్ అని, అదర్ డీటెయిల్స్ మీద అయితే ఎంటర్ అనేది చేయండి. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఆర్ యూ రీట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీ ఇన్ స్టేట్ కౌన్సిల్స్ డిపార్ట్మెంట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ అయితే ఇన్స్ట్రక్టర్. ఆర్ యూ ఎంప్లాయిడ్, సో మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే ఎంప్లాయీని ఎస్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. సో ఒకవేళ మీరు దేనిలో వర్క్ చేస్తున్నట్లయితే మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఆర్ ప్రైవేట్లోనా అనేది అడుగుతుంది. సో ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని క్లిక్ చేయండి, సెంట్రల్ అయితే సెంట్రల్. సో అలాగే పోస్ట్ రీసెంట్లీ హెల్డ్, సో మీరు ఏ దాంట్లో వర్క్ చేస్తున్నారో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. సో లెంత్ ఆఫ్ సర్వీస్,
అంటే మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, ఎన్ని మంత్స్ వర్క్ చేశారు అనేది అయితే ఇవ్వండి. ఒకవేళ వర్క్ చేస్తే, ఒకవేళ నేను వర్క్ ఏమీ చేయట్లేదు, ఇంకా నేను ఎడ్యుకేషన్ అయిపోయి బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయి ఖాళీగా ఉన్నాను, ఎగ్జామ్స్ కోసం ఇంకా ట్రై చేస్తున్నాను అని అనుకుంటే ఇక్కడైతే డైరెక్ట్గా నో అనేది క్లిక్ చేసేయండి వెంటనే. సో ఇలా అనేది మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సో ఆర్ ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఏమైనా ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో తర్వాత వచ్చేసరికి మీకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్. సో అడ్రస్ డీటెయిల్స్ అంటే మీ ఫ్లాట్ నెంబర్, మీ డోర్ నెంబర్తో సహా అయితే ఎంటర్ అనేది చేయండి. అలాగే మీ ఫ్లాట్ నెంబర్. సో ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సేమ్ ఇందాక సిటీ కానీ స్టేట్, పిన్ కోడ్ అనేది చేయండి. ఒకవేళ ఇప్పుడు మీరు ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ కరెస్పాండెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు మీరు వర్క్ చేయడానికి ఒక అడ్రస్లో, ఇప్పుడు మీరు ఏదన్నా ఏదైనా పని చేసుకుంటే మీరు వేరే చోట ఉంటారు, మీ ఇంటి దగ్గర కాకుండా, అంటే వేరే స్టేట్లో వర్క్ చేయడం కానీ, మీ ఇల్లు ఏపీ, వర్క్ చేసేదేమో హైదరాబాద్లో అయితే మీకు అనేది ఇప్పుడు 2 అడ్రసెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అనేది మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. కరెస్పాండెంట్ అడ్రస్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో స్కూలింగ్ మీరు రెగ్యులర్గా చేశారా, ప్రైవేట్ స్టడీనా, ఓపెన్ స్కూలింగా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్, ఏదైతే అది. సో నేను రెగ్యులర్గా స్టడీ చేశాను, 1st to 10th అయితే ఇది అనేది క్లిక్ చేయండి. సో ఓపెన్ అయితే ఓపెన్లో అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, రెగ్యులర్ అయితే ఏంటి, సో ప్రైవేట్గా అయితే ఏంటి, సో ఓపెన్ స్కూలింగ్ అయితే ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు. మీరైతే ఇక్కడ చదువుకొని అయితే ఈ 4 ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయండి. సో ఇంకా మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే 4th క్లాస్ చూడండి ఫ్రెండ్స్, మీరు 4th to 10th ఏదైతే ఎడ్యుకేషన్ మీరు ఎక్కడ చదివినా సరే ప్రతి క్లాస్ సర్టిఫికేట్స్ మీరైతే ప్రొవైడ్ చేయాలి తర్వాత. కాబట్టి మీరు 4th క్లాస్లో ఏ డిస్టిక్లో చదివారు, ఇంకో చిత్తూరులోనో, వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, సో ప్రకాశం, శ్రీకాకుళం, ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయితే ఆ 4th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీ స్కూల్ నేమ్. సో చాలామంది ఒకే క్లాస్ అంటే 4th నుంచి 10th వరకు ఒకే స్కూల్ చదువుతారు. సో అలాంటప్పుడు సేమ్ మీరు అదే స్కూల్ నెంబర్ అనేది మొత్తం ఎంటర్ చేసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఒక 4th క్లాస్ అనేది మీకు ఒకవేళ 2005లో అయిపోతే, 5th క్లాస్ అనేది 2006లో అయిపోతే ఏ డిస్ట్రిక్ట్ ఈ మొత్తం అనేది ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ వరకు అయితే మీ స్కూల్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ క్లాస్ ఫిల్ చేసేయండి. 10th క్లాస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 10th క్లాస్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ సేమ్, ఏ బోర్డు, ఐసిఐసిఆ, సిబిఎస్ఈఆ, సో మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ 10th క్లాస్ అయితే అది. సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడైతే మాత్రం మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీరు మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్ అయితే గ్రేడ్. సో ఇది అప్ టు 10th క్లాస్ ఫ్రెండ్స్. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ 10+2 అంటే ఇంటర్మీడియట్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చదివారు ఆ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్. అలాగే ఏ బోర్డు, ఏ గ్రూప్ అంటే ఎంపీసీయా, ఇంటరా, ఎంఈసీయా, హెచ్ఈసీయా, ఎంపీసీ, ఇలా అయితే డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. సో మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సేమ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇది మంత్, ఇది వచ్చేసరికి ఇయర్, ఏ ఇయర్లో అయితే ఆ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయండి. సో మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కాకుండా డిప్లొమా చేశారనుకోండి, సేమ్ డిప్లొమా వాళ్ళు కూడా ఇక్కడ ఏ డిస్టిక్లో చేశారో, వైఎస్ఆర్ కడపలో చేస్తే వైఎస్ఆర్ కడపనే ఇవ్వండి. సో మీరు ఏ డిస్టిక్లో చేస్తే ఆ డిస్టిక్, ఏ బోర్డులో చేస్తే ఆ బోర్డు అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేసేయండి. కాలేజ్ నేమ్, పర్సంటేజ్. సో గ్రాడ్యుయేషన్ కూడా సేమ్, మీరు ఏ డిస్టిక్లో ఏ యూనివర్సిటీలో చదివారు, సో ఏ బ్రాంచ్, బిఏనా, బీకామా, బీటెక్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. మీదైతే మీ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంబీబీఎస్ఆ లేకపోతే ఫైన్ ఆర్ట్సా, ఎంఎస్సిఎస్ అనేది ఏదైతే అది సేవ్ చేసుకోండి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంటెక్, మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా పీజీ కూడా చేసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు అనేది ఇక్కడ డీటెయిల్స్ సేమ్ అనేది ప్రొవైడ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎంఫిల్ అనేది చేస్తే ఎంఫిల్, సో పిహెచ్డి చేసినా కానీ పిహెచ్డి. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే
ఒకవేళ మీకు చేసుంటే యాడ్ క్వాలిఫికేషన్ అని అయితే మాత్రం ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు చేసుంటే సో మీరు ఎంటర్ అయితే చేసేయండి. ఒకవేళ లేదు అనుకుంటే చేయలేదు అనుకుంటే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ ఫ్రెండ్స్. సో లాస్ట్ స్టెప్ అనమాట. సో డూ యూ వాంట్ టు రిసీవ్ నోటిఫికేషన్ అలర్ట్స్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది క్లిక్ చేయండి. సో ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే మీ మొబైల్స్కి కానీ మెయిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడైతే ఫోటో అని ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. మీ ఫోటోగ్రాఫ్ అనేది 50 KB కంటే తక్కువ ఉండాలి చూసుకోండి. అలాగే ఫోటో మీద డేట్ అండ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ ఆన్ ప్రింట్ చూసుకోండి. సో అలాగే మీ సిగ్నేచర్ అనేది 30 KB అనేది ఉండాలి. సో ఇక్కడ మీకు ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి జేపీజీ ఫార్మాట్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ క్లిక్ అయితే చేసేయండి. సో లాస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐ యాక్సెప్ట్ ది అబౌవ్ డిక్లరేషన్ ఉంది కదా, యాక్సెప్ట్ అయితే చేసేయండి. సో వెంటనే మీరు ప్రివ్యూ అనేది కనుక అన్ని డీటెయిల్స్ అన్నీ అయితే నీట్గా ఏది బ్లాంక్ లేకుండా మొత్తం అంతా నీట్గా ఫిల్ చేసేస్తే లాస్ట్కి మీకు ఇక్కడ ప్రివ్యూ అనేది అయితే క్లిక్ చేసి యాక్సెప్ట్ ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ కొట్టేశారు కాబట్టి సబ్మిట్ అయితే కొట్టండి. మీకు ఒక ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీపీఆర్ ఐడి అనేది నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఓటీపీఆర్ జనరేట్ చేసుకోవడానికి అయితే ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇది చేసుకున్న తర్వాతనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ అనేది రాయొచ్చు. లేకపోతే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు సబ్మిట్ అనేది అవ్వదు, మీకు హాల్ టికెట్స్ కూడా రావు తర్వాత. సో ఇది చేసుకుంటేనే మీకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటేనే మీకు హాల్ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా. సో అలాగే నేను మీకు లాస్ట్లో కింద చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ రాగానే నోటిఫికేషన్ నేను కింద కరోనా JN1 అని వస్తుందని చెప్పాను. సో ఇప్పుడైతే కేసెస్ అయితే ర్యాపిడ్గా కొంచెం పెరుగుతున్నాయి అని చూస్తున్నాం ఫ్రెండ్స్. సో JN1 అనేది కొత్త వేరియంట్. సో కేరళ కానీ కొంచెం స్టేట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు, పెరుగుతున్నాయి అని చెప్తున్నారు అందరూ. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్, శానిటైజర్ అయితే వాడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా కంటిన్యూస్గా వాష్ అయితే చేసుకోండి. మార్క్స్ అయితే వాడండి, మార్క్స్ కూడా. సో లాస్ట్ టైం లాగా మళ్ళీ ఒకవేళ లాక్డౌన్ అనేది ఒకవేళ పెడితే మాత్రం ఎగ్జామ్స్ అనేది కొంచెం ల్యాగ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ లాక్డౌన్ లేదు, కరోనా కేసెస్ అనేవి తక్కువగా ఉంటే మాత్రం ఎగ్జామ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపర్ ఫ్రెండ్స్, కండక్ట్ అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ది ఓటీపీఆర్ ఐడి గురించి అయితే. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.